హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో తెలియదండి. అలాంటప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని హుక్స్ పట్టి వైపుకు ఎంత లెంత్ వచ్చిందో ఖర్చుతో కలిపి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ డాట్ దగ్గర, అదేవిధంగా మనకి సైడ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నారంటే ఖర్చు కోసం ఎగ్జాక్ట్గా కుట్టిన తర్వాత మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాం. 3 సైడ్లు అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి. ఒకటి హుక్స్ పట్టి వైపు, ఇంకొకటి వచ్చేసి మెయిన్ డాట్కి దగ్గర వేస్తాం కదా అది, అదేవిధంగా మనకి సైడ్ జాయింట్ వైపు మాట. ఇలాగా క్లాత్ని తీసేసుకుని 2 లేయర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 కావాలి కదా. చిన్న సైజు బ్లౌజ్ అయితే 10 పొడుగు సరిపోతుంది, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 11 సరిపోతుంది. సో మనం ఎలాగైతే కొలుచుకున్నామో అలాగే మార్కింగ్ వేసుకుని కట్ చేసుకున్నాం అనుకంటే పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.